మంగళవారం నాడు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి సారు తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన శాన ముచ్చట్ల మీద సెంటర్ మంత్రుల్ని కలిసిండు. రోడ్లు, గాలి మోటారు డిపోలు, పెండింగ్లున్న పైసల మీద మంతనాలు జరిపిండు. అట్లా ఢిల్లీలో బిజీగా గడిపిన సీఎం సారు తెలంగాణకొచ్చుడొచ్చుడే మళ్ళో కార్యం పెట్టుకుండు. పాండ్రి గముచ్చటేందో మనంగి నడుచుకొని వద్దాం. రెండో రోజు ఢిల్లీ పర్యటన ఒడిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు చక్కగా ఆడికించి పట్నం ఫ్యూచర్ సిటీకి అదనంగా మహబూబ్ నగర్ దివిటిపల్లికి పోయిండు. మొదలు అమెజాన్ డాటా సెంటర్ శంకుస్థాపన చేసిన సీఎం సారు రాష్ట్రం ఎట్టెట్ల ముంగడి పోతుంది ఏం కథ అనేది వివరించిండు. పాత ముఖ్యమంత్రులు ఐటీ కంపెనీల మీద ఎసొంటి పాలసీలు తెచ్చారో వాటిని మేం సుతా కొనసాగిస్తున్నాం అన్నాడు. ఫ్యూచర్ సిటీని దేశంలో ఎక్కడ లేని తరీకులో నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చిన సీఎం సారు 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటామని పూసగుచ్చుండు. అంతేకాదు దేశ జీడీపీల తెలంగాణ వాటా 10% ఉండుడే సర్కార్ ఆలోచనట. అట్లనే పట్టణాన్ని కాలుష్యం లేని నగరంగా చేయాలంటే మొదలు కంపెనీలను పట్టణం బయటికి పట్టుకుపోవాలి అనేది సారు చెప్పిన ముచ్చట. ప్రజా ప్రయోజనం చేకూర్చి పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ఉంటే మన ప్రభుత్వం వాటిని కొనసాగించింది. మన ప్రభుత్వం వాటిని ఇంకా అభివృద్ధి పదం వైపు ఇంకా బాగా రిఫైన్డ్ పాలసీస్ తీసుకొచ్చినాం. I wanted to share with my friends. We don't have any policy paralysis. Whatever the previous governments, previous chief minister have taken a policy decisions, which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. ఇది ఒడిచినాక మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లికి పోయిన పెద్ద సారు ఆడ అమర్ రాజా కంపెనీ చాలు చేసిండు. అమర్ రాజా కంపెనీ అనేది లోకల్ టాలెంట్ అయినా కూడా పెద్ద దేశాలకు పోటీ ఇస్తుంది. ఇటువంటి కంపెనీ మన మహబూబ్ నగర్ లో పెట్టుడు మనకు చాలా గొప్ప ముచ్చట అన్నట్టు మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. ఈవీ వెహికల్స్ కి సంబంధించిన బ్యాటరీ గానీ, రేర్ మినరల్స్ గానీ, ఉత్పత్తి చేసే విధానం గానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈ రోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించి ఈ రోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్ ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరాజా యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. గిట్ల నడిచింది ముచ్చట. అటెనక వనపర్తి జిల్లాకు పోయి కొత్తకోట ఆడి పొలగాన్ల బడికి పరదా గుంజుడు ముఖ్యమంత్రి. తరగతి గదులు ఒక్కోటి తిరుగుకుండా పొలగాన్ల మంచి చెడ్డలన్నీ అడిగి తెలుసుకుండు. అటెనక మాట్లాడుకుంటా సీదా పాత సర్కార్కే సురుకులు. గత పాలకుల ఏలు బడిల చదువులన్నీ సత్రోలైపోయినాయి. అందుకే చదువుల శాఖ నా దగ్గర పెట్టుకున్నా. మలి సర్కారు ఏలు బడిల గవర్నమెంట్ బళ్ళు బగ్గా ఇలిగిపోతున్నాయి. చదువు అబ్బకుంటే ఆటలన్న బగ్గా ఆడురి అట్లా కూడా పేరొస్తుందని చెప్పుకొచ్చుండు. అంతేకాదు జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకుంటే ఇంకా మంచిదని పొలగాలను హుషారు చేసిండు. మొత్తానికి రాష్ట్రానికి కావలసిన ముఖ్యమైన శాఖలన్నీ నాకానే పెట్టుకున్నా అని చెప్పుకొచ్చిన సీఎం సారు ఎప్పుడేం చేయాలో తనకు బగ్గా తెలుసని మాట్లాడిండు. ఎవలేమన్నా అనుకోని రాష్ట్రాన్ని ముంగటికి గొంచబోవుడే లెక్క అన్నట్టు పనిచేస్తుండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. దినం ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని జనం నడమల్లే ఉంటాండు. ఆసొంటి సీఎం సారు బుజారన్నాడు విజయవాడ ఇబ్రహీంపట్నం పోయిండట. మరి సారు ఆజర్వడ్డక కార్యమేంది, పోయిన కాడ ఏమేం మాట్లాడినలో అట్లా పోయి అరుచుకొనొద్దాం పాన్లి. పంటలు దండిగా పండాలంటే గంగమ్మ సల్లగా చూడాలే. గంగాదేవి సల్లగా దయదలిస్తేనే రైతులైనా సర్కారైనా నిమ్మలంగా ఉంటది. అందుకే గంగాదేవికి జలహారతి ఇచ్చిండు సీఎం బాబు సారు. ఇబ్రాహీంపట్నం పోయిన ముఖ్యమంత్రి పవిత్ర సంఘం కాడగిట్ల జలహారతి ఇచ్చి పబ్బతి పట్టిండు. ఎప్పుడు చూసినా ఒకటే డిరేస్ లా కనబడే పెద్ద సారు పూజా కార్యానికి గిట్ల సాంప్రదాయ గెటప్ లా హాజరుపడ్డాడు. ఇక పూజారులు పెద్ద పూజలు చేసినాక జలహారతి నడిచింది. అటెనక ఫోటో ఎగ్జిబిషన్ చాలు చేసిన సీఎం సారు ఏమేం పెట్టిరు ఏం కథ అని ఓ మల్క అంతా కళ్ళ తిరిగి చూసిండు. నీలముచ్చడ మీద చాలా సేవలు చేసిన డాక్టర్ కేఎల్ రావు సారు 129 జయంతి కార్యంలో పాల్గొన్నాడు. ఇవాడ మాట్లాడుకుంటా కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణ వర్ణం, అది రెడ్ గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది,
రెండు కలిపి గోల్డ్ గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు పెట్టి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం సారు గంగా కావేరి నదులు అనుసంధానం అయితే దేశానికి తిరుగుండదని చెప్పిండు. గుంటూరు ఛానల్ కొత్తపాత చేస్తానికి శంకుబండ ఈ నెలల వాతుడే కాకుండా 2 ఏళ్లలో పూర్తి చేస్తారట. అట్లనే పోలవరం ఎడమ కాలువ పనులు ఒడిచిందని చెప్పిన ముఖ్యమంత్రి ఆగస్టు 14 తారీఖు నాడు అనకాపల్లిలో గోదావరి జలాలకు హారతిస్తామని చెప్పుకొచ్చుండు. అంతేకాదు ఇంకేమన్నాడు ఇనురి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏడాదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా కంపెనీ తెచ్చినాం. దేశంలో ఎక్కలేని తరీకల అమరావతిని నిర్మిస్తుంటే కొందరు పని కట్టుకొని ఏదేదో అంటుర్రు. అసలు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 3 కలిపితేనే అమరావతి. దానికి 99% పైగా రైతులు భూములు ఇచ్చారు. ఆగస్టు 17 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది. ఆ రోడ్లో పోతే గానీ అమరావతి ఇలువేందో తెలియదని మాట్లాడుకొచ్చిండు సారు. ఈడికే ఒడవలే ఇంకా చెప్పిండు చూడ్రి. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఏది ఏమైనా ప్రధానమంత్రి మోడీ సారు నినాదం వికసిత్ భారత్ ఎట్లనో మా నినాదం స్వర్ణాంధ్రప్రదేశ్ అట్లా. ఇప్పుడే కాదు ముంగడ కూడా దానికోసమే పనిచేస్తాం, దానికోసమే కష్టపడతాం. నీళ్లుంటే అన్ని సాధ్యమే, నదుల అనుసంధానం అయితే దేశం తిప్పలన్నీ పోయినట్లే అని మాట్లాడుకొచ్చుండు ముఖ్యమంత్రి. అధికార పార్టీలు మామూలుగానే అన్ని ముచ్చట్లలో జోరు చూపిస్తుంటారు, అది కామన్ ముచ్చటే. కానీ ఇప్పుడు ఏపీలా పంక పార్టీలు సుతా జోరు పెంచుతాండ్రు. ఎక్కడ సందు దొరికితే అక్కడ సర్కార్ను ఇరుకున పెట్టే ఇగరం చేస్తాండ్లు. ఇట్లనే మాజీ సీఎం జగన్ సారు మంగళాడన్నాడు పర్వ ప్రమాద బాధితుల్ని పరామర్శ చేసిండు. తెలుసు కదా, అగో గా ముచ్చటిట్లా మరిచినమో లేదో మళ్ళీ కాడికి పోయిండు. ఇక చూడుండ్రి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు బుధవారం నాడు భీమవరం పోయిండు. ఈ నడుమ ఆక్వా రైతులు పంటకు గిట్టుబాటు అయితలేదు, ఫీడ్ ధరలు పెంచిర్రు అని లొల్లి చేసినుండే కదా. ఒక ముచ్చట్ల రైతులను కలిసి ధైర్యం చెప్పిండు సారు. మొదలు కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ సారు ఫోటోకు నివాళులర్పించిన జగన్ సారు అటెనక సీదా సర్కార్కే సూటి పెట్టిండు. ఇప్పటి సర్కారు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తుంది. ఆక్వా రైతులకు అందించే సీడు, ఫీడు, పంట కొనుగోలు ఎండ్ల చూసినా సూత అంత సిండికేట్ వ్యవహారమే ఉంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంటేస్తే చేపల ధరలు దడేలు మన కింద పడేస్తున్నారు. ఇక రైతులు ఎట్లా బతికేదని కోపానికి వచ్చిండు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ గిట్లా అన్ని వాళ్లే నిర్ణయిస్తే ఇక రైతుల పరిస్థితి ఏందని ఎత్తిపొడిచిండు. అట్టనే ఇప్పటి సర్కారు మేనిఫెస్టో ముంగటేసుకున్న జగన్ సారు ఆక్వా రంగానికి అంతా అన్యాయమే చేసిరని గర్వమైండు. 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తామన్నారు, అదేడవాయే. ఉచిత కరెంట్ అన్నారు, అదేడవాయే. ట్రాన్స్ఫారం ధరలు తగ్గిస్తామన్నారు, అదేడవాయే. అని గిట్లా అన్ని ముచ్చట్లు అరుచుకుంటూ వరుస పెట్టి ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఈ
ఈ కాంచి సర్కారు చేస్తున్న అన్యాయం మీద ఊకునే ముచ్చటే లేదు. ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు గడిగి పారేస్తాం. అవసరమైతే రాష్ట్రం మొత్తం జంగు లేపైన రైతులకు అండగా ఉంటామని మాటిచ్చిండు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఒక్క ఆక్వా రైతులే కాదు, పొగాకు రైతుల ముచ్చట సుధా గట్టలే ఉన్నది. 2 ఏళ్ల సంధి గిట్టుబాటు ధర లేక వాళ్ళు సుధా చాలా అవస్థలు పడుతుర్రు. కాబట్టి మీ కష్టాలన్నీ నాకు తెలుసు, మీకు నేనున్నా. ఇంకో 3 ఏళ్లు ఎట్లనో కట్ల కళ్ళు మూసుకొని భరించుర్రి. మన సర్కారు వస్తుంది, ఈ సిండికేట్ ను తమాం లేకుండా చేస్తామని చెప్పుకొచ్చిండు సారు. ధరలు తగ్గించినట్టే తగ్గించి మళ్ళా పెంచరు. గిట్ల దోసుకుంటారు అని గరమైండు సర్కారు మీద. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. అదన్నట్లు ఇదంతా చూస్తుంటే కొట్టింది 100 కొరడా దెబ్బలు కాదు, 98 కొరడా దెబ్బలు అన్నట్టు మాత్రమే ఉన్నది అని సురుకులు పెట్టిండు జగన్ సారు. మొత్తానికి రాబోయే పంకపాటి ఏలుబడిలా బరాబర్ న్యాయం చేస్తాం రైతులకు, ఎసుంటి రంది పడొద్దని పూసగుచ్చిండు. మరి సారు ముచ్చట్లకు అటు అధికార పార్టీ వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో ఏమో చూడాలిగా. 2 తెలుగు రాష్ట్రాలల్లా ముద్రగడ పద్మనాభం అంటే చాలా మందికి తెలిసే ఉంటది. కాపు నాయకుడు, అల్ల రిజర్వేషన్ల ముచ్చట మీద ఎన్నో ఉద్యమాలు, కొట్లాటలు, దీక్షలు చేసి కేసులు పెట్టుకొని అరెస్టు కూడా అయిండు. కాపు ఐక్య గర్జన పేరుతోని అప్పట్ల పెద్ద జంగే లేపిండు. ఆగో అసొంటి ముద్రగడ సారు కాలం చేసిండట. మరి చివరి సూపు చూసి ఆఖరి కార్యం ఎట్లెట్లయిందో చూద్దాం పాండ్లి. కాపు నేత, ఉద్యమ నాయకుడు ముద్రగడ సారు కాలం చేసిండు. తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి సారు చూడని 10 లేదు. కొన్నేండ్ల సంధి కాపు ఉద్యమాన్ని గట్టిగా లేపిన ముద్రగడ సారు ఈ నడుమనే పెయిల బాలేక దాకాల శరీకైతే గీ కథ అయింది. ఇక ఆఖరి కార్యం కోసం అని చెప్పి పట్నం కించి సొంతూరు కిర్లంపూడికి తీసుకొచ్చిరు సారు పార్థివ దేహాన్ని. చివరి సూప్ కోసం అభిమానులు, లీడర్ సాబులు చాలా మందే పోయిర్రు. అయితే సారోళ్ళ బిడ్డ క్రాంతి సారు మాట కాదని గిలాస పార్టీల శరీక్ అయింది కదా. అగో అప్పటి సంధి తండ్రి బిడ్డల నడుమ పెద్దగా మాటలు లేవు. అయినా సరే ఎంతైనా కన్న తండ్రి కదా, అందుకే ఆఖరి సూపు చూద్దామని వచ్చిందాట బిడ్డ క్రాంతి అక్క. కానీ ఇంటోళ్ళు మాత్రం అరకీసు వద్దంటే వద్దని జిజ్జుబట్టు పట్టిర్రు. దీంతో ఇంటికాడ మస్తు రసరస అయింది. ఆఖరికి పోలీసుల బందోబస్తు నడుమ దూరంగానే నాయనకు దండం పెట్టి వెళ్ళిపోయిందట. అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ వచ్చి నివాళులు అర్పించుండు. ఒక మంచి నాయకుడిని కోల్పోయినామని మాట్లాడుకొచ్చిండు సారు. ముద్రగడ సారుకు దండేసి దండం పెట్టిన జగన్ సారు పాడే సూతం పోసిండు. ఇదిట్లుంటే సారు మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసిండు కదా, అవగా ముచ్చట్లను యాద్ చేసుకుని ఆఖరి కార్యం సర్కారు లాంఛనాలతో చేయిరి అని ఆర్డర్ చేసిండట సీఎం చంద్రబాబు సారు. కానీ దానికి ముద్రగడ ఇంటోళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మరి దాని వెనుక ఏం కారణం ఉందో ఏమో మనకైతే తెలియదు గాని సార్ లేడని ఎరికై చాలా మంది నారాజై సంతాపం తెలిపారు. మంచి నాయకుడు వెళ్ళిపోయాడని చెప్పి కామెంట్ రాసిరు. ఇదంతా ఇట్లుంటే పేరు మార్చుకున్నాడు అప్పట్లో పెద్ద చర్చ అయింది. పిఠాపురంలో పవన్ సార్ ను ఓడిస్తే పేరు మార్చుకుంటా అని అప్పట్లో షర్తు చేసిన ముద్రగడ సారు అన్నట్లే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకొని మాట మీద నిలబడే మనిషిని అనిపించుకుండు. ఏదేమైనా కాపు రిజర్వేషన్ ముచ్చట మీద కొట్లాటలు, పంచాదులు, కేసులు, అరెస్టులు ఎన్నో చూసిన ఉద్యమ నాయకుడు మొత్తానికి లోకాన్ని ఇడిచిండు. ఊళ్ళ పొంటి సుట్టాలింటికి పండుగల కని పోతే ఓ 4 వద్దులు అటే పోతాం. ఇక పండుగ చేసేటోళ్ళు జోగడుగుడు, పుట్టగప్పుడు, పట్నాలేసుడు, దావతులు, ఎగిరి దుంకుడు, అబ్బో చిన్నగుండదు పండుగ సంబురం. అది కాకుండా ఆడాడ బొడ్రాయి పండుగలు సరే ఊరంతా దుకునాలు పడి ఓ చిన్నపాటి జాతరనే నడుస్తుంది. అట్లా పండుగ సంబరంలో మునిగిపోయిన పబ్లికో ఇక మన అసలైన పండుగ షాల్ కాబోతుంది. తెలంగాణ ఆడపడుచుల అవ్వల్దార్ పండుగ బోనాల పండుగకు గోల్కొండ కోట మా సుందరంగా ముస్తాబైంది. బేస్తారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కియబోతుర్రు. అదైనాక ఇక పట్నం అంతా. అందుకే తొలి పండుగ అని చెప్పి అమ్మవారి గుడికి పోయే తొవ్వ మెట్లని పసుపు కుంకుమలతోని అలంకరణ చేసిరు భక్తులు.
వానలు లేక ఎండలు జోరుగా చంపుతున్నాయని చెప్పి ఎండసేగ తలగకుండా టెంట్లు గిన వేపిస్తుర్రు. కలెక్టర్ ప్రియాంక మేడం వచ్చి సవలతులు ఎట్టెట్లా చేస్తుర్రు, భక్తులకు ఇంకా ఎసుంటి సవలతులు కావాలని చెప్పి అంత స్వయంగా తిరిగి అరుచుకుంది. అయితే జూలై 16 తారీఖు నుంచి ఆగస్టు 13 దాకా పట్నంలో అయ్యే బోనాల పండుగ కోసం అన్ని తీర్ల సవలతులు చేయాలి, అధికారులు ఎవ్వరు కూడా లాపర్వ చేయొద్దని ఇప్పటికే సర్కారు ఆర్డర్ వేసింది. అంతేకాదు పండుగ జోరుదారు చేయాలి అని చెప్పి మొత్తం 3427 గుళ్లకు 15 కోట్లకు పైనే పైసలు విడుదల చేసిందట. ఇది ఇట్లుంటే గోల్కొండ బోనాలు ఒడిచిన 4 రోజులకే బల్కంపేటల బందోబస్తు పండుగ. జూలై 20 తారీఖు నాడు ఎదుర్కోలు, 21 నాడు అమ్మవారి కళ్యాణం, ఇక 22 తారీఖు నాడు రథోత్సవం. మొత్తానికి భక్తులకు పండుగ. ఇది ఇట్లా ఒడుస్తుందో లేదో ఆగస్టు 2 తారీఖు నాడు మళ్ళా లష్కర్ బోనాలు. ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు అంటే ఎంత అంగం ఉంటది, ఏం కథ. ఎక్కడెక్కడికెంచో లక్షలాది భక్తులు వస్తుంటారు. అందుకే పార్కింగ్, క్యూ లైన్లు గిన బందోబస్తు చేసే పనులే ఉన్నారట గూడధికారులు. అటెనక తెల్లారి రంగం, పచ్చికుండ మీద నిలబడి చెప్పే భవిష్యవాణి అంటే తెలంగాణ జనాలంతా ఎంతో పాయరంగా ఎదురు చూస్తుంటారు. ఇక ఇవన్నీ వరుస పెట్టి వచ్చుడుతోని అటు సర్కారోళ్ళు ఇటు అధికారులు అంత తయారైతుర్రు. మొత్తానికి ఇప్పటికైతే ఇంతే. పండుగ చాలైనాక అసలు ముచ్చట చెప్పుకుందాం. ఇక తొలకరి చినుకులు పడితే సాలు ఇంటిల్లాదులు కలిసి పొలం బాట పడతారు. ఎందుకంటే అందరు కష్టపడితేనే 4 రూపాయలు మిగులుతాయని. గిట్ల చాలా మంది కూలి పైసలు దప్పియాలని చాలా మట్టుకు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. కానీ ఏపీలో ఒక తాన అందరూ కూడి ఒకటే తావులు చేరి మస్తు కష్టపడతారట. మరి వాళ్ళు పడే కష్టం దేనికో మీరే చూడుండ్రి. ఒరేక గట్టి చినుకులే లేవా, వీళ్ళంతా పొలాల పొంచి పడి పని చేస్తురు, ఇంతకు ఏందా పని అని అనుకునేరు. వీళ్ళు చేస్తుంది పొలంలో పని కాదు, వజ్రాల దేవులాట. అవ్వంటే ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలైంది ఈ ముచ్చట. తొలకరి చినుకులప్పటికి జాగలు అప్పుడెప్పుడో మొగులు మీదకించి రంగురాలు వజ్రాలు అసొంటి పడ్డాయట. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా తొలకరి జల్లు పడితే కథం వజ్రాల వేట చేస్తురు అక్కడి జనాలు. అదేదో కూలి పనికి పోయినట్లు టిఫిన్లు నీళ్ళ సీసాలు కట్టుకొని మరికి పనికి బయలుతుర్రు. ఇక చూడరాదురి ఒక్కొక్కరు దేవులాట ఎట్లుందో. పలుగు పారలు కొడవలు అందుకొని ఎవ్వల సక్కిల వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. ఇట్లా ఒక్కూరోలు కాదు, నెల్లూరు, ఒంగోలు, భీమవరం, గుడివాడ, తెనాలి, నరసరావుపేట వీళ్ళే కాకుండా ఇంకా చాలా జాగలకించి వస్తురాట జనాలు. చీకటి పడ్డా సుత ఆపుతలేరు ఎంకులాట. మరి ఎందుకు ఈ దేవులాట అనంటే ఒక్క రంగురాయి దొరికినా ఒక్క వజ్రం దొరికినా చాలు బతుకు మారుతుంది. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోతామనే ఆపచన వీళ్ళది. మరి ఇట్లా ఎంతమంది లక్షాధికారులు అయ్యిర్రో ఏమో గాని ప్రతేడు ఇదో ఆచారం అయింది అక్కడ. ముచ్చట ఆ నోట ఈ నోట వాకి ఆ ఏరియా మొత్తం పెద్ద అంగడే అయింది జనాలతోని. మంది ఎక్కువ వస్తున్నారు, ఆయనతో ఏమైనా ఆగాలని చెప్పి పోలీసులు కూడా బందోబస్తు పెడుతున్నారంటే చూసుకోరే వజ్రాల శిఖర్ ఎట్లుందో. మొత్తానికి పొలగాన్లు, బట్టగాన్లు, ముసలోళ్ళు, ముడుగోలు అందరు కలిపి అందరికందరూ ఆయనే అడ్డే ఇస్తుర్రు. చూడాల మరిగా ఎంతమందికి దొరుకుతాయో, ఎంతమంది మన పటాస్ వార్తలకు ఎక్కుతారో. ఇక తెలంగాణ సర్కారు ఓ దిక్కు హాస్టళ్లను, బళ్లను, పిల్లల్ని కంటికి రెప్పోలే కాపాడుకోవాలని ఆలోచన చేస్తుంది. అందుకోసం స్పెషల్ బడ్జెట్ పెట్టి అన్ని సౌలతులు కల్పిస్తుంది. కొన్ని హాస్టళ్లు అన్ని సౌలతులతోని మిలమిల మెరుస్తుంటే ఇంకొన్ని హాస్టళ్లు మట్టుకు విలవిలా అంటున్నాయి. ఇక చూడుండ్రి పిల్లల గోస ఎట్లున్నదో. సర్కార్ బడి హాస్టల్ పిల్లల కోసం రాస్తే రామాయణం ఇంటే మహాభారతం అన్నట్టే ఉంది కదా కథ. అరే హాస్టల్లో ఉన్న బాధలు వశపడలేక ఇట్లా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేస్తురు పొలగాన్లు. ఇక చూడురే చూసిరా. అయ్యో ఏడవకురా బుజ్జమ్మ ఏడవకు, మీ బాధలన్నీ జల్దీనే తిరిగితే గాని పిల్లల కన్నీళ్లు చూస్తుంటే మనకే కన్నీళ్ళు వచ్చినంత పని అవుతుంది కదా. మరి ఈ పిల్లలు ఏడ్చేంత ఆపది వాళ్ళకి ఎందుకు వచ్చిందనంటే ఎంతమంది మొత్తం ఎంతమంది విన్నారు కదా గది కథ. సంగారెడ్డి జిల్లాల ఆందోలు, వట్టిపల్లి 2 హాస్టల్ ఉన్నాయట. అయితే వట్టిపల్లి ఉన్న హాస్టల్ కూలిపోతే దాని జాగాల కొత్తగా కట్టించిందే లేదట. ఇక పిల్లగాళ్ళని తీసుకుపోయి ఆందోళన హాస్టల్లో కలిపిర్రు. దీంతో అందరూ ఒకటే కాడ ఉండుతోని సాలి సాలక ఇబ్బందులు పడుతురట. పొలగాళ్ళ బాధలు పొలగాళ్ళకుంటే ఈ హాస్టల్ పెద్ద బంతులమ్మకు, ఆ హాస్టల్ పెద్ద బంతులమ్మకు.
అస్సలు వాడతలేదట. దీంతో బయటకు నుంచి వచ్చిన మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది అంటారు పొలగాన్లు. చదువు అందులోనే సార్, మళ్ళీ లంచ్ కూడా అందులోనే సార్, అన్ని అందులోనే చేస్తున్నాం సార్. వేరే మాకు ఈరోజు హాస్టల్ కావాలి సార్, వేరే హాస్టల్ క్లాసెస్ చెట్ల కింద చెప్పుకుంటాం సార్, చెట్ల కిందనే చెప్పుకుంటున్నాం సార్. మీకు లేదా ప్రిన్సిపల్ లేరా మీకు? మళ్ళీ ఏమంటుందా మేము అడిగిరా? చాలా సార్లు ట్రై చేస్తున్నాం, అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అయినా సరే ఇప్పుడు ఈసారి గడ్డే చేశారు. ఎవరు? ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? ప్లీజ్ వెళ్ళిపోతాం సార్, మాకు ఇక్కడ సార్. హాస్టల్కి వచ్చిన వాళ్ళు అందరు 2 రోజులు ఉంటున్నారు, అందరు వెళ్ళిపోతున్నారు సార్. ఇండరు కదా గట్ల తిప్పలు పెడుతుందని చెప్పి గొడగొడ శోకం పెట్టుకుంటా రోడ్డు ఎక్కిర్రు. ఇదంతా రసరస వద్దు సార్, మాకు మా బంగ్లా మాకు గట్టిరి, లేకుంటే ఈడికించి వెళ్ళిపోతాం అని జిజ్జి చేస్తుర్రు. ఇంతలా ముచ్చటికై పోలీసు వాళ్ళు రానే వచ్చిర్రు. చూసిరు కదా పోలీసులు కూడా గరంగా అవట్టే. ఈ ముచ్చట మీద తల్లిదండ్రులు కూడా మస్తు గరం అవుతారు. మీదికెంచి సర్కారు యాళ్లకు పైసలు పంపుతుంటే గిట్లా తిని పెట్టకుండా ఇబ్బందులు పెడతారా? ఇదేం తరీకా అని మండిపడుతురు జనాలు. మరి పిల్లలకు సొంత బంగ్లా ఎప్పుడు కడతారో ఏవో గాని ఆడిపోలగాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి అంటే ఏంది కథ అని పరిశాన్ అవుతారు జనాలు. ఇది ఇట్లుంటాడు మంచిర్యాల జిల్లాలో ఇంకో ఆగం. చెన్నూరు రాష్ట్రాల సరిపోను సవలతులు లేవని చెప్పి 17 మంది పొలగాళ్ళు ఎమ్మెల్యే ఇంటికి పోయిరాట. అదిగిన రాత్రి పోయేటాలకు ఎమ్మెల్యే సార్ లేడు. ఇక పొలగాన్ల బాధలైన సురేఖ మేడం ఎంబటి అధికారులకు ఫోన్ కొట్టిందట. గల తిప్పలేవో తీర్చురి, ఇట్లా బయటకు వచ్చుడు మంచిగా లేదు అని మాట్లాడిందట. మరి ఇప్పటికన్నా అధికారులు కళ్ళు తెరుస్తారో లేదో గాని సర్కార్ హాస్టల్లో చదువుతున్న పొలగాన్ల గోసలైతే చెప్పవశం లేదు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఎరువుల దుకాణంలో దొరికే అన్ని మందులల్లా గడ్డి మందు చాలా డేంజర్. ఇప్పటికే తెలంగాణ సర్కారు, ఆంధ్ర సర్కారు గడ్డి మందు కొనాలంటే పక్కా అధికారుల అనుమతి ఉండాలని చెప్పింది. అయినా పెట్టిన పెట్టుబడి వెళ్తలేదని కొందరు రైతులు నారాజై వ్యవసాయానికి తెచ్చిన గడ్డి మందే దాగి జీవి తీసుకుంటున్నారు. అందుకే ఇసంను ఇసంతోనే దిగాలని సెంటర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సెంటర్ సర్కారు రైతులకు బుధారం పూట ఉపాయం ముచ్చట చెప్పకపోయినా అపాయం ముచ్చటైతే గట్టిగానే చెప్పింది. ఎరువుల దుకాణంలో దొరికే గడ్డి మందు అదే పారాక్వాట్ అవగా గడ్డి మందును పురాగ బంధు పెట్టింది. అంటిగా ఈ కాంచి తయారు చేసుడు బంధు, దిగుమతి బంధు, ఎగుమతి బంధు, రవాణా బంధు, అమ్మకం బంధు అన్ని బందే. అయితే ఈ నిర్ణయం ఎందుకు చేసిరంటే ఈ మందేస్తే చచ్చిపోయే పిచ్చి మొక్కల కంటే మనసులో పానాలే ఎక్కువ పోతున్నాయి అట. పిచికారి చేసినప్పుడు గింతంత ముక్కలో పోయినా సుధా కాసేపు ఆయాపాయ చేస్తున్నారట రైతులు. అట్లా కొన్ని ఫిర్యాదులు. అదట్లుంటే గాశారం బాలేక తాగినోళ్ళ పెయిల ఆయాలన్నీ ఒకటే దెబ్బకు మాడిపోతున్నాయి. ఇట్లా కొన్ని ఫిర్యాదులు. అందుకే పంటలకు చేసే మేలు కంటే మనుషులకు చేసే హాని ఎక్కువ ఉందని ఈ నిర్ణయం చేసిరట. సెంటర్ వాళ్ళ ముచ్చట ఇట్లుంటే గానడమనే తెలంగాణ సర్కారు కూడా ఇదే ఆలోచన చేసి బంద్ పెట్టింది. మనతో పాటు ఏపీ, ఒడిశా నుండి రాష్ట్రాలు గిన వద్దని పట్టుబట్టినాయి. అందుకే సెంట్రల్ గిన ఈ మందు వద్దంటే వద్దని చెప్పి బల్లగుద్దిర్రు. మొత్తానికి కేంద్రం వాళ్ళు తీసుకున్న ఈ రూల్ పుణ్యమని ఈ కాంచి దేశంలో ఎక్కడ గడ్డి మందు దొరకదు. ఒకవేళ దొరికినా లేనిపోని కేసులు అయితాయట. ఇక ఈ ముచ్చటెరికైనాక ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే అయిపోతుండే. చాలా మంది రైతులు జీవి పోకుండా బతుకుతుండే. ఆలస్యమైన మంచి నిర్ణయం తీసుకున్నారు సారు అని పబ్లిక్ మస్తు సంతోషపడుతుర్రు.